ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధమంటలు కరీంనగర్కు వ్యాపించాయి. గ్రెనేడ్ పరిశ్రమకు కేర్ ఆఫ్ అయిన కరీంనగర్లో ఇప్పుడు సంక్షోభం నెలకొంది. యుద్ధం నేపథ్యంలో రవాణా, షిప్పింగ్ ఛార్జీలు పెరగడంతో గ్రెనేడ్ పరిశ్రమ నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే క్వారీల్లో వినియోగించే డ్రిల్లింగ్ మెషిన్స్ లాంటి ధరలు అనూహ్యంగా పెరిగాయి. గ్యాస్ సరఫరా నిలిచిపోతే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని గ్రెనేడ్ ఇండస్ట్రీ ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రమణ అందిస్తారు. ఎఫెక్ట్ అనేది ఇప్పుడు కరీంనగర్లో గ్రానైట్ ఇండస్ట్రీ పైన కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే కంటైనర్కు రవాణా ఖర్చులు $21 ఉన్నది $28 పెంచడంతో ఇప్పటికే మొత్తంగా ఒక సంక్షోభంలో కూరుకుపోతున్న పరిస్థితి మనకు కరీంనగర్లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గ్రానైట్ ఇండస్ట్రీకి సంబంధించి అధ్యక్షులు ఉన్నారు ప్రణీత్ రావు, ఆయనతో మాట్లాడదాం. ఇదే అంశం పైన వారు ఈరోజు మొత్తంగా ఒక భేటీ నిర్వహిస్తున్నారు, ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తంగా గ్రానైట్ ఇండస్ట్రీకి సంబంధించి కరీంనగర్లో పరిస్థితి ఏంటి, దీనిపైన ఎంతమంది ఆధారపడి ఉన్నారు, ఒకవేళ ఇదే వార్ కనుక కొనసాగితే ఎలాంటి సంక్షోభాన్ని ఈ ఇండస్ట్రీ ఎదుర్కోబోతుందో ఒకసారి మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా గ్రానైట్ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు వార్ ఎఫెక్ట్ ఎలా ఉంది, రవాణా ఛార్జీలు బాగా పెరిగినట్టుగా తెలుస్తుంది, ఏం చెప్తారు? మేము మెయిన్గా కరీంనగర్ గ్రానైట్లో వచ్చేసి ఎక్స్పోర్ట్ వాళ్ళు తీసుకున్న తర్వాత మిగిలిపోయిన బ్లాక్లు వచ్చి కట్ చేస్తాం కరీంనగర్ గ్రానైట్ ఫ్యాక్టరీలో. ఆ కట్ చేసిన బ్లాకులు ఇప్పుడు ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఏమాత్రం ప్రాబ్లం అయినా క్వారీ వాళ్ళకి దాని ప్రభావము మా మీద కూడా పడుతుంది. రా మెటీరియల్ కాస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ఎక్స్పోర్ట్ రిజెక్ట్ అవ్వడం అనేది మాకు ఒక పెద్ద ప్రాబ్లం. అది తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మా కరీంనగర్ గ్రానైట్ ఫ్యాక్టరీలలో కటింగ్ అయ్యే మెటీరియల్ ఏదైతే ఎక్కువ ఉంటుందో అది డొమెస్టిక్గా ఒక 80-85% డొమెస్టిక్గా సేల్ అవుతుంది, ఒక 15-20% ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆ 15-20% మీద ఎక్స్పోర్ట్ అవ్వడంలో ఈ షిప్పింగ్ కాస్ట్ పెరగడం వీటి వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఈ లోకల్లో ఈ ఫ్యూయల్ కాస్ట్ ఏమన్నా హైక్ అయితే, ఇప్పటివరకు అవ్వలేదు కానీ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉంటే అది మా మీద ఎక్స్పోర్ట్ ఈ ట్రాన్స్పోర్ట్లో వచ్చే కాస్ట్ పెరగడం వల్ల చాలా డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. అదే ఇప్పుడు గ్యాస్కి సంబంధించి కూడా కొంత ఇబ్బందులు మనం చూస్తున్నాము. గ్యాస్ కూడా అవసరం ఉంటుందా ఈ గ్రానైట్ ఇండస్ట్రీకి, క్వారీస్లో కానీ మీ ఇండస్ట్రీకి ఎట్లా ఉంటుంది? క్వారీస్లో ఉంటుంది, ఫ్యాక్టరీస్లో కూడా చాలా ఉంటుంది. ఫ్యాక్టరీస్లో వచ్చేసి సెగ్మెంట్ బ్రేజింగ్ ఏదైతే చేస్తామో దానికి మొత్తం ఎల్పిజి యూజ్ చేస్తాము. అంటే ఈ మధ్యలో కొంచెం ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ వచ్చి కొంచెం తగ్గింది, కానీ ఏవైతే ఈ బయట డ్రెస్సింగ్ మిషన్ అని అవి ఉంటాయి వాటికి వేరే వాటికి ఫ్యాక్టరీలో కూడా కటింగ్, గ్యాస్ కటింగ్ అవన్నీ చేస్తూనే ఉంటాము. చాలా యూజ్, అంటే గ్యాస్ ఎల్పిజి అనేది చాలా అవసరం మాకు. తర్వాత సెగ్మెంట్ బ్లేడ్కి మేము వేసే సెగ్మెంట్ వచ్చేసి దాని కాస్ట్ పెరుగుతుంది. ఈ మధ్యలో ఈ 15-10 డేస్లో ఒక ₹3 పర్ సెగ్మెంట్ పెరిగింది. అది కూడా మాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఎఫెక్ట్ సంబంధించి ప్రభావము ముఖ్యంగా ఎగుమతుల రూపంలో కొంత కనిపిస్తుందా, ఎలా ఉంది? ఆ ఎగుమతులు అయితే కొంచెం బాగా తగ్గినాయి. యాక్చువల్గా స్లాబ్ ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 30% ఎక్స్పోర్ట్ అయ్యేది, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఇక షిప్పింగ్ డిలే అవ్వడము, షిప్పింగ్ టైం పెరగడము, షిప్పింగ్ కాస్ట్లు పెరగడము, ఇవన్నీ రీజన్స్తో బాగా తగ్గిపోయి ప్రస్తుతానికి ఇబ్బందిగానే ఉంది ఎక్స్పోర్ట్. గ్రానైట్ ఇండస్ట్రీ పైన వార్ ఎఫెక్ట్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో కరీంనగర్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో గ్రానైట్ ఇండస్ట్రీకి చిరునామాగా ఉన్న నేపథ్యంలో దీనిపైన 1,00,000 మంది కరీంనగర్లోనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఇండస్ట్రీకి ఇప్పుడు నెలకొన్న వార్ అనేది మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద పరిణామము, ఒక పెద్ద సమస్య అని చెప్పుకోవచ్చు. ఇది వీలైనంత త్వరగా యుద్ధానికి ఫుల్ స్టాప్ పడాలని చెప్పేసి సర్వత్రా మనకు ఆ ఆందోళన అయితే అందరిలో కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.